ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈ రోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. ఈ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానము, మరి ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మరి నీ భారాన్ని నా మీద మోపు, నేనే నిన్ను ఆదుకుంటా. మరి నువ్వు నీతిగా ఉంటే ఎన్నడూ నిన్ను కదలనీయను, ఎంతో గొప్ప కృప చూపిస్తా దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నీ భారాన్ని నా మీద మోపు. మరి ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నీ భారాన్ని నా మీద మోపు, నేనే నిన్ను ఆదుకుంటా, నీతిగా బ్రతుకు, నిన్నెన్నడూ కదలనీయను, ఏ ఇబ్బంది లేకుండా కృప చూపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి మీలో ఎవరైనా బాధపడుతుంటే, ఇబ్బంది ఉంటే భయపడవాలండి. మీ భారం ఏ విషయంలో భారం ఉంటే ఆ భారాన్ని దేవుడి మీద మోపండి. ఆయనే చూసుకొని ఏ ఇబ్బంది లేకుండా సాయం చేస్తాడు. మీరెన్నడూ ఇబ్బంది పడకుండా ఉండేటట్లు కృప చూపిస్తాడు. అయితే మీరు ఎట్లా పడితే అలా ఉండకూడదు అనమాట. దేవుడి మీద మోపే మన భారం మొత్తం ఆయన చూసుకుంటాడులే. ఎలా పడితే అలా ఉండకుండా మనం కూడా ప్రార్థించాలన్నమాట. కొన్ని కష్టాలు వస్తాయి, విషయాల్లో దేవుడి మీదే భారం వేస్తాం. ఇదే భారం వేయడం ఒకటే కాకుండా, అయ్యా నాకు ఈ కష్టం ఉంది, కష్టాన్ని తొలగించు అని దేవుడిని ప్రార్థించాలన్నమాట. అంటే దేవుని మీద భారం వేయాలన్నమాట. దేవుని మీద భారం వేయడం ఒకటే కాకుండా మనం కూడా ప్రభువా ఈ విషయంలో సహాయం చేయని దేవుణ్ణి ప్రార్థించాలన్నమాట. అలాగే దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలన్నమాట. అప్పుడు ఏ విషయంలో అయితే భారాన్ని మోపాడో ఆ విషయం ఆయన ఏ ఇబ్బంది లేకుండా అంత మంచిగా ఉండేటట్లు చూపిస్తాడు అనమాట. మరి ఇది ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న దేవా, ఈ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు, నీకు స్తోత్రం అయ్యా. దేవా, ఎవరైనా భయపడుతున్నట్లయితే భయపడకుండా సాయం చేయ్యా. దేవా, వారి భారం ఏదైతే ఉంటే అది నీ మీద మోపేటట్లు, దేవా నీ సిలువులు ఎత్తుకొని వాళ్ళు నడిచి, దేవా నీ పని చేసేటట్లు వాళ్ళు, దేవా నాయన వారిని నీ మీద వేసేటట్లు కృప చూపించాయా. దేవా, ఈ భూలోకంలో ఉన్న వారందరూ, ఈ వాగ్దానం చూసుకున్న వారందరూ దేవా నేను తెలుసుకొని బాప్తీసం తీసుకొని హృదయంలో మారు మనసు పశ్చాత్తాపం కలిగి ఉంటానికి సాయం చేయ్యా. ఎవరైనా నిన్ను తెలుసుకోకపోతే నేను తెలుసుకునేటట్లు సాయం చేయ్యా. దేవా, నేను తెలుసుకుని కూడా బాప్తీసం తీసుకోకపోయి ఉంటే బాప్తీసం తీసుకునేటట్లు సాయం చేయ్యా. బాప్తీసం తీసుకొని కూడా మారు మనసు పశ్చాత్తాపం లేకపోయి ఉంటే మారు మనసు పశ్చాత్తాపం పొందేటట్టు సాయం చేయ్యా. యేసుక్రీస్తునామములో రెడీ వేడుకుంటున్నాను దేవా, నా వివరణలో దేవుడు సెలవిస్తున్నాడంటే, నీ భారాన్ని నా మీద మోపు, నా సిలువను ఎత్తుకొని నడుపు, నాకు ఇష్టానుసారంగా జీవించు. నువ్వు నా మీద ఇదేని విషయంలో అయితే భారం మోపావో దాని విషయంలో నేను నిన్ను ఆదుకొని ఆ కష్టాన్ని తీరుస్తాను, నిన్ను ఎన్నడూ కదలనీయను, నువ్వు నీతిగా బ్రతుకు అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి మీ ప్రార్థన అవసరం వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఏ సమయానైనా ప్రార్థించబడును. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. ఆ నెంబర్కి వాట్సాప్ అకౌంట్ ఉందన్నమాట. ఆ వాట్సాప్ అకౌంట్కి వాట్సాప్ మెసేజ్ చేయగలరు. ఏ సమయానైనా ఆ వాట్సాప్ మెసేజ్ చదవడం జరిగిద్ది, దాని కొరకు ప్రార్థించడం కూడా జరిగిద్ది. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందువరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.